అమ్మా, హెల్మెట్ పెట్టుకోమని ఇన్ని అవగాహన కార్యక్రమాలు జరుగుతుంది గవర్నమెంట్ ఇది కాబట్టి ఎందుకు పెట్టుకోలేదు? మరి పెట్టుకోవాలి, మర్చిపోతే ఎలాగా? రేపటి నుంచి పెట్టుకుంటాం. రోజు ఇలాగే లేదండి, మేము ఇక్కడ రాము అసలు. బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి హెల్మెట్ పెట్టుకుంటాం మేము. హెల్మెట్ యాక్చువల్లీ బ్రేక్ అయింది. అది ఎప్పుడైనా చలానాలు పడినాయా ఇలాగా? ఇప్పుడు పడలేదు. మీ ఏజ్ ఎంత అప్లికబుల్? మీరు డ్రైవ్ చేయడం 22 వచ్చిందా? లైసెన్స్ వచ్చిందా? చూపినా? హెల్మెట్ చూపిస్తే చాలు, ముందు అది ఇంపార్టెంట్. హెల్మెట్ అనేది ఇప్పుడున్న వాహన ప్రమాదాల్లో ఎక్కువ శాతం మనుషులు చనిపోవడం అనేది తలకు గాయాలు తగ్గడం వల్ల చనిపోతున్నారు. ఈ శిరస్త్రాణం అనేది ఆ యొక్క మరణాల యొక్క రేటుని తగ్గిస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మనం వెళ్ళి హెల్మెట్ కొనుక్కుంటాం. హెల్మెట్ కొనుక్కున్నప్పుడు బండి మీద వెళ్తాం. ఉదాహరణగా నేను కోర్టుకు వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ హెల్మెట్ పెట్టుకుంటాక నాకు ఎక్కడ ప్లేస్ అనేది ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఏమి ఉండదు హెల్మెట్ దాచుకుంటానికి. అలా సూపర్ మార్కెట్కి వెళ్తాం, ఇంకో చాటుకి వెళ్తాం, అక్కడెక్కడా కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి స్పెషల్గా ఏమి ఉండదు. హెల్మెట్ని భద్రపరచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఒకటి. రెండోది ఏమిటంటే, ఇక్కడ ట్రాఫిక్లో 27 కిలోమీటర్స్ మాత్రమే టౌన్లో మనం స్పీడ్ వెళ్ళగలం, అంతవరకే లిమిట్ ఉంది. ఆ 27 కిలోమీటర్స్ పోనీ 30 కిలోమీటర్స్ వెళ్ళినప్పటికీ కూడా హెల్మెట్ పెట్టుకునే అంత అవసరమేమి టౌన్లో ఉండదు ఈ ట్రాఫిక్ వల్ల. కానీ హైవే మీద ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ హెల్మెట్లు అనేది ఎప్పుడైతే పోలీసులు కేసులు రాస్తున్నారో ఖచ్చితంగా అప్పుడు పెట్టుకుంటాం మనం. కానీ మామూలప్పుడు హెల్మెట్ పెట్టుకుంటానికి మనకి ఇష్టపడదు. కారణం ఏంటంటే ఉష్ణమండలం అవ్వడం, ఇంకా రకరకాల కారణాల వల్ల హెల్మెట్ పెట్టుకోవడం అనేది మనకి వాహనదారులకు ఎవరికి కూడా ఇష్టం ఉండదు. దాన్ని ఆసరాగా చేసుకొని ఏ ప్రభుత్వం అని ఏం చేస్తుందంటే, హెల్మెట్ మనం కొనుక్కొని వాడేదాకా, మనం హెల్మెట్ కొనుక్కుందామని తెలిసేదాకా డ్రైవ్లు నిర్వహిస్తారు. మనం అందరూ హెల్మెట్ కొనుక్కున్న తర్వాత ఆ డ్రైవ్లు ఉండవు. తర్వాత మా హెల్మెట్ పారేసుకున్న తర్వాత ఒక సంవత్సరం చూస్తారు, మళ్ళీ డ్రైవ్ పెడతారు, మొత్తం మళ్ళీ హెల్మెట్ కొని పెడతారు. అంటే ఇది పోలీసులకి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులకి ఇది ఆదాయ మార్గంగా మారిందే తప్ప ఇది ప్రజల కోసం కాదు. ప్రజలు ఎవ్వడూ కూడా హెల్మెట్ పెట్టుకుంటానికి ఇష్టపడరు, చాలా తక్కువ మంది. కానీ దానివల్ల ప్రమాదం ఉన్నప్పటికీ తెలిసినప్పటికీ కూడా నేను మేజర్ని, హెల్మెట్ పెట్టుకోవాలా వద్దా అనేది నా సొంత నిర్ణయం. ఇది నా ఆబ్లిగేషన్ కాదు, ఇది నా సొంత ఆబ్లిగేషన్, ఇది డ్యూటీ కాదు. హ్యావింగ్ లైసెన్స్ ఈజ్ ఎ డ్యూటీ, వేరింగ్ హెల్మెట్ ఈజ్ మై ఓన్ అప్లికేషన్. కాబట్టి హెల్మెట్ పెట్టుకోమని చెప్పడం మాత్రమే, ఫైన్ వేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఏపీలో ప్రజెంట్ రన్నింగ్ టాపిక్ ఎప్పుడు భయభ్రాంతులకి గురి చేసే విషయం ఏంటంటే యాక్సిడెంట్స్ అవడం. పొద్దున లెగిస్తే యాక్సిడెంట్ అవడం, యాక్సిడెంట్ వార్త లేకుండా పేపర్ కంప్లీట్ అవ్వదు, న్యూస్ ఛానల్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు అన్నట్లుగా తయారైంది. దీనికి కారణం ఎవరికి పడితే వాళ్ళకి వెహికల్ లోన్స్ ఇచ్చేయడం, 2 వీలర్ లోన్స్ ఇచ్చేయడం, కార్ లోన్స్ ఇచ్చేయడం, డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేయడం, ఇవన్నీ జరుగుతుంది ఒక ఎత్తు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది తలకు గాయాలై చనిపోయిన నేపథ్యమే ఎక్కువ కనిపిస్తుంది. అయితే తలకి గాయమై చనిపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడం. హెల్మెట్ పెట్టుకోవాలని ప్రభుత్వం ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో అవగాహన రాహిత్యంతో హెల్మెట్ పెట్టుకోక తలకి దెబ్బ తగిలి ప్రాణాలు విడిచిన దాఖలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే జనాభా పెరుగుతుంది, ప్రజల నిత్యావసర అవసరాలు పెరుగుతున్నాయి. ఇంట్లో నలుగురుంటే నలుగురికి కూడా వెహికల్ ఉండి నలుగురు వెహికల్ వాడే ఈ సందర్భంలో, ట్రాఫిక్ ఎక్కువ అవుతున్న సందర్భంలో సడన్ గా కూడా యాక్సిడెంట్ జరిగే ఈ నేపథ్యంలో తలకి ఎక్కువ దెబ్బ తగిలి చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇక్కడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మురళీరెడ్డి గారు, ఎక్కువ మీరు చావుల్లో యాక్సిడెంట్ వల్ల చనిపోయిన వాళ్ళు ఏ రీజన్ తో చచ్చిపోవడం చూస్తారు? నమస్కారం అండి, నా పేరు మురళీరెడ్డి. నేను బెన్సెట్ ట్రాఫిక్ ఆర్ఎస్సీగా విధులు నిర్వహిస్తున్నాను. మన సిపి సార్ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, మన డీసీపీ మేడం సెరీనా బేగం గారి ఆదేశాల మేరకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం అనేది చాలా పెద్ద ఎత్తులో నిర్వహించడం అయింది. దానిలో భాగంగానే నో హెల్మెట్ నో ఎంట్రీ, హెల్మెట్ ఫస్ట్ డ్రైవ్ నెక్స్ట్, హెల్మెట్ ఫస్ట్ కీస్ నెక్స్ట్, అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రక్రియలో భాగం చేసాం. దీని ద్వారా అంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు హెల్మెట్ పర్సంటేజ్ అనేది మన సిటీలో గమనిస్తే దాదాపు 85% వరకు హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా మనకి హెల్మెట్ లేకుండా ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య చూస్తుంటే దగ్గరే ఉంది కదా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడే కూరగాయలు కొని వెళ్ళొచ్చు, లేదు పక్కనే, లేదంటే హెయిర్ స్టైల్ పాడవుతుందని ఇలా హెల్మెట్ పెట్టుకోకుండా దానికి ఏదో రీజన్ పెట్టి దాని ద్వారా వెళ్తున్నారు. దాంతో హెల్మెట్ లేకుండా ప్రాణాలని పణంగా పెట్టి వెళ్తున్నారు.
అయితే ఈ హెల్మెట్ చాలా ఎత్తున నిర్వహిస్తున్నాం వల్ల చాలా వరకు హెల్మెట్ అనేది ఇప్పుడు గమనించవచ్చు. సిగ్నల్ లో దాదాపు 85% టు 90% వరకు హెల్మెట్ వీర్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తేనే పెట్టాలి లేకుంటే సిటీలో పెడితే సరిపోతుందనే ఉద్దేశంతో ఈ సిటీలో మరణాలను చూసుకుంటే ఈ ఇయర్ లో సిటీలో మరణాలు అనేది చాలా వరకు తగ్గాయి. కాకపోతే సిటీ అవుట్కట్స్ లో వెళ్ళేటప్పటికి వీళ్ళు హెల్మెట్ అనేది పక్కన పెట్టడం వలన కానీ లేకపోతే ధరించడం అవుట్స్కట్స్ లో ఎందుకు హెల్మెట్ తీసేస్తున్నారు అంటారు? అంటే సిటీ అవుట్స్కట్స్ అనేసరికి సిటీ పరిధి దాటి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి మనకి ట్రాఫిక్ పోలీసులు లేరు, లేకుంటే కంట్రోల్ లేదు, పర్వాలేదు ఫొటోస్ తీసుకునే పరిస్థితి లేదు అనే నిర్లక్ష్యంతో వెళ్తున్నారు తప్పించి హెల్మెట్ క్యారీ చేస్తున్నారు. కానీ పెట్టకపోవడం వల్లనే ఈ చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర మాక్సిమం క్యారీ చేస్తున్నారు, కానీ పెట్టకపోవడం వల్లనే చనిపోయే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తుంది. సార్ ఇంకొక విషయం, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చావులు పెరుగుతున్నాయి, తలకు దెబ్బ తగిలి, ఇది ఓకే. ట్రాఫిక్ పెరగడం కూడా ఒక రీజనా? ఇంకొకటి లైసెన్స్ ఇవ్వడంలో సరైన ప్రణాళిక ప్రకారం ఇవ్వకపోవడం కూడా రీజనా? ఇవి కూడా రీజన్స్ అనుకోవచ్చా? లైసెన్స్ ఇవ్వకపోవడం అనేది రీజన్ ఏం కాదు. కాకపోతే మన పిల్లలకి మన ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ పిల్లాడు ఏడుస్తున్నాడను, లేకపోతే పక్కన పిల్లవాడు డ్రైవ్ చేస్తున్నాడు, మా పిల్లాడి దగ్గర బండి లేదని, లేకపోతే మా కుర్రవాడికి కాలేజీకి వెళ్ళడానికి బస్సుతో వెళ్ళడం లేకపోతే ఆటో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అని బైక్ వేస్తున్నారు. కాకపోతే ఆ పిల్లాడు 18 సంవత్సరాలు నిండి ఉన్నాయా, ఆ 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ అప్లై చేసాం, ఆ లైసెన్స్ ప్రాపర్ గా ఆయనకి డ్రైవింగ్ స్కిల్స్ అనే ఉన్నాయా, ఆయనకి అన్ని ఉన్నాయా లేవా తెలుసుకోకుండా ఫస్ట్ బండి కొనేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అంతే తప్ప లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి బండి రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళు పేరెంట్స్ మన వాళ్ళు ఇస్తే తగ్గుతుంది. సార్ ఇప్పుడు చూసుకుంటే ట్రాఫిక్ సమస్యలు పెరగడానికి కారణం వాహనాల సంఖ్య పెరగడమా, లేకపోతే జనాభా పెరగడమా, లోన్లు విచ్చలవిడిగా లోన్లు ఇచ్చేయడమా బ్యాంకులు, వాటి టార్గెట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి? వాహన మన యొక్క దీనిలో రోడ్ యాక్సిడెంట్ అనేది అంటే యాక్సిడెంట్ అనే అర్థం ఏంటంటే ప్రమాదం అని. ప్రమాదం అంటే ఎవరికి చెప్పి జరగదు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణాలను విశ్లేషించుకుంటే చాలా వరకు నిర్లక్ష్యం, ఏమవుతుందిలే లేకుంటే పక్కనే, లేకపోతే నేను స్పీడ్గా వెళ్ళాలి, లేకపోతే నా టైం సమయభావం సరిపోవట్లేదు అనే నిర్లక్ష్యం లేక తొందరపాటుతనం వల్లే చాలా వరకు ప్రమాదాలు అనేవి దీనివల్ల. వెహికల్స్ పెరగడం అనేది ఏ డెవలప్మెంట్ కంట్రీలో కూడా వెహికల్స్ పెరగడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చూసుకుంటే చైనాలో చూసుకుంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు కూడా మీకు కనిపిస్తుంటాయి. అది ముఖ్యం కాదు, మన యొక్క ప్రజల్లో అవగాహన, నిర్లక్ష్య భావన అనేది. సో చూసుకుంటే గతంతో పోలిస్తే హెల్మెట్ ధరించే వాళ్ళ సంఖ్య పెరిగిందని చెప్తున్నారు మురళీరెడ్డి గారు. అయితే ఎప్పుడు ఈ యాక్సిడెంట్లు ఎక్కువగా సిటీ అవుట్స్కట్స్ లో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సిటీ అవుట్స్కట్స్ కి వెళ్ళగానే కొంచెం ఫ్రీ అయిపోయామన్నట్లుగా తీస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూస్తే హెల్మెట్ అతని దగ్గర ఉంటుంది, కానీ ధరించి మాత్రం ఉండట్లేదు. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ లో ఎలాంటి ట్రాఫిక్ పోలీసులు లేదా నియంత్రణ ఉండదనో అపోహో ఏమో తెలియదు, కానీ వాళ్ళు అక్కడ మాత్రం హెల్మెట్ ధరించట్లేదు. అయితే నిజంగా మాక్సిమం చూసుకుంటే హెల్మెట్ ధరించని చావులే ఎక్కువ కనిపిస్తున్నాయి అని కూడా చెప్తున్నారు. అయితే వాహనాల సంఖ్య పెరగడం అనేది గణనీయంగా ప్రతి దేశంలో జరుగుతున్నది అని కూడా ఆయన చెప్తున్నారు. సో ప్రజలందరికీ అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ ఎన్ని జరుగుతున్నప్పటికీ ఇంకా ఎంతో కొంతమంది హెల్మెట్ ధరించడానికి విముఖత చూపిస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇంకా యాక్టివేట్ అయ్యి ప్రజలు హెల్మెట్ ధరించకపోతే ఇంకా ఏదో వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నాలు ఇంకా ప్రభుత్వం చేయాలని కోరుకుందాం. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనూష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి. ఇప్పుడే పెరిగారమ్మా. పెరగడం వల్ల మనకే సేఫ్ కదా, మనకి సేఫ్, మన ఇంట్లో వాళ్ళకి సేఫ్. ఇంకెందుకు జరుగుతుంది అంటే వాళ్ళ జాగ్రత్త వల్ల. అదేం ప్రాబ్లం పెడదామండి, టైం లేక ఉంది. 2 హెల్మెట్స్ ఉన్నాయి మన దగ్గర, కొంచెం డ్యూటీ టైం వల్ల. హెల్మెట్ తీసుకుంటే ప్రస్తుత రోజుల్లో హెల్మెట్ లేక ఎక్కువ యాక్సిడెంట్లు జరిగి మరణించడం సంభవిస్తుంది. దానిపై మీరేమంటారు? ఏమంటారంటే జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకుని హెల్మెట్ అంతా ఉండాలి. ప్రజెంట్ అయితే క్లిప్ కూడా పెట్టుకోవాలి, క్లిప్ ఉండాలి, పైన కవర్ కూడా ఉండాలి. జాగ్రత్తగా వెళ్ళాలి.
ఎందుకు మరి ఇంతమంది ఇంకా పెట్టుకుంటున్నా సరే యాక్సిడెంట్లు జరిగేది మరణం సంభవించేది హెల్మెట్ లేకపోవడం వల్లే అని ఎందుకు అంటున్నారు ఇంకా? అంటే అతను తోలే అతనుకున్న ఫ్రస్ట్రేషన్ బట్టి అతనుకున్న ఆలోచన అతను తొందరగా వెళ్ళిపోవాలన్న ఇన్ టైంలో బయలుదేరి వెళ్ళాలి. ఆ కంగారు వల్లే అంటారా? ఎక్కువ సిటీ అవుట్స్కట్స్ లో జరుగుతున్నాయి అంటారా ప్రమాదాలు? ఎక్కువ యువత వల్ల ఎక్కువ బాగా జరుగుతున్నాయి. ఇంకా అవగాహన పెంచాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? సాధ్యమైనంత వరకు అన్ని అవగాహనలు ప్రభుత్వం అనేది అన్ని అవగాహనలు అన్నిటినీ కూడా చేసింది. దానికి తగ్గట్టుగానే మన సమాజంలో మనం మారాలి. సరే, ఏంటి హెల్మెట్ పెట్టుకోమని ప్రభుత్వం ఎంతగా చెప్తున్నా మీరు హెల్మెట్ పెట్టుకోలేదు ఏంటి? అర్జెంట్ పని మీద వెళ్తున్నాం మేడం. అర్జెంట్ అయితే ఎలాగ మరి? హెల్మెట్ ప్రాణం కూడా ఇంపార్టెంట్ కదా, పని ఇంపార్టెంట్, ప్రాణం కూడా ఇంపార్టెంట్ కదా, ఎందుకంత హడావుడిగా వచ్చేసరి? హాస్పిటల్లో ఉన్నారు మా అమ్మమ్మ గారు, దానికోసం. అసలు హెల్మెట్ ఉందా మీ దగ్గర? ఉంది మేడం. మరి ఎందుకు బండి మీద అయినా లేదేంటి? కంగారుగా వచ్చాను, హాస్పిటల్లో ఉంటే కంగారే కదా మేడం. హాస్పిటల్ అవునులే మేడం, ఓకే, నాదే మిస్టేక్. మీకు ప్రమాదం జరిగితే అనుకోకుండా ప్రమాదం చెప్పి జరగదు కదా. అవును మేడం. ఇంకొకసారి తప్పు చేయకండి. ఏంటంటే మరి యువతకి ఏం మెసేజ్ ఇస్తారు? మీలా కంగారు పడొద్దని ఏం మెసేజ్ ఇస్తారు? హెల్మెట్ పెట్టుకోవాలి మేడం, తప్పనిసరిగా. మీరు రోజు బండి తీసేటప్పుడు ఫస్ట్ బైక్ కీ తీస్తారా, మొబైల్ తీసుకుంటారా, హెల్మెట్ తీసుకుంటారా? బండి మీద వెళ్ళాలి కాబట్టి కీసే తీసుకుంటాం ఫస్ట్. సెకండ్ హెల్మెట్ తీసుకుంటాం. దాని సామాన్ ఫోన్ అంటే యూజ్ చేసి అది కామన్. అది ఫోన్ లేకుండా ఎవరు ప్రస్తుతానికి అయితే బయటకి అనేది రావడానికి ఫోనే కదా. ఇలా ఎన్నోసారి హెల్మెట్ లేకుండా బయటకు రావడం? నేను హెల్మెట్ లేకుండా బయటకు రాను మేడం, తప్పనిసరి కాబట్టి వచ్చాను. ఇప్పుడు ఎప్పుడైనా చలానాలు పడడం అవన్నీ జరిగినాయా? పట్టదు మేడం ఒకసారి. అది హెల్మెట్ కోసం కాదు, బుల్లెట్ సైలెన్సర్ కోసం. సైలెన్సర్ కోసం. హెల్మెట్ గురించి ఇప్పుడు ఆ యువత చూస్తుంటే హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు, వాళ్ళు ఏమంటారు? అది ఏమంటారు, మనం అన్నాం అనుకోండి బాగుపోతుంది. అది అన్నా అనుకోండి దిగు అంటారు, నీకు ఎందుకు అంటారు, మా ఇష్టం నీకు ఎందుకు అంటారు. అందుకే మన మాట్లాడాలి. మరి ఇంట్లో చెప్పిన వాళ్ళు వెనక గవర్నమెంట్ చెప్పింది, వెనక పోలీసులు చెప్పింది వెనక, మరి వీళ్ళు ఏమైపోతారు యువత? వాళ్ళ కర్మ ఆడదు అంతే. మరి బండి మీద వెనక కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి, ఆయన పెట్టుకోలేదు, సార్ పెట్టుకోలేదు. లేదమ్మా, ఒట్టి పెడతారు. మీకు చలానా పడింది ఎప్పుడన్నా? మీకు ఎప్పుడన్నా చలానా పడింది? లేదమ్మా. ప్రస్తుత రవాణా వ్యవస్థలో చూసుకుంటే మాక్సిమం అన్ని మరణాలు, ఎక్కువ శాతం మరణాలు తలకు దెబ్బ తగిలి హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోయారు అనేవి నిజాలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే హెల్మెట్ లేకపోవడం వలన చనిపోతున్న ఎక్కువ మంది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవట్లేదు వాళ్ళకి చలానాలు విధించడం, లేదా వాళ్ళే దగ్గరుండి ప్రభుత్వమే వీళ్ళకి అలవాటు అయ్యేలా హెల్మెట్స్ ఇవ్వడం కూడా, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేసినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఎందుకు గానీ అవగాహన రాహిత్యం వల్ల ఏమో గానీ ఇంకా యువత హెల్మెట్ పెట్టుకోకుండా ఏదో ట్రెండ్ ఫాలో అవుతున్నాము, మేము హెల్మెట్ పెట్టుకుంటే ఏదో ముతకగా కనిపిస్తామని అపోహలో ఉన్నారో ఏమో కానీ ఎక్కువ శాతం యువత దగ్గరే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే వీళ్ళు ట్రాఫిక్ పోలీసులు వీళ్ళు చెప్తుంది ఏంటంటే సిటీ ఇన్సైడ్ సిటీలో పెట్టుకుంటున్నారు, సిటీ అవుట్స్కట్స్ లోకి వెళ్ళేసరికి వాళ్ళు రిలీఫ్ అయిపోతున్నారు, ఎవరు లేరులే, ఎవరు చూడరులే అనే విధంతో వాళ్ళు తీసేయడం, ఆ హైవే మీద అవుట్స్కట్స్ లోకి వెళ్ళి హెల్మెట్ తీసేయడం, దానివల్ల యాక్సిడెంట్స్, స్పాట్ లో తలకి దెబ్బ తగలడం వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇంకా ప్రభుత్వం దీనిపైన అవగాహన సదస్సులు చాలా వరకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా చూసుకుంటే గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, ఇప్పుడు బ్యాంకులు వాళ్ళ టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఏదో కొంత డౌన్ పేమెంట్ కడితే ఇచ్చేసేయడం, వెహికల్ ఇచ్చేయడం, కానీ కనీసం కరెక్ట్ గా డ్రైవింగ్ రాని వారు కూడా డ్రైవింగ్ చేసేస్తున్నారు. సో ఇవి కూడా మెయిన్ రీజన్స్ అవ్వచ్చు. ఇంకొకటి, లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అర్హులా కాదా అని కూడా చెక్ చేయాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ కి ఉంది. ఇంకొక విషయం, బ్యాంకుల తరపు నుంచి చూడాలి, లైసెన్స్ తరపు నుంచి చూడాలి. ఇంకొక విషయం, గట్టిగా చర్య కూడా తీసుకోవాలి. ఎవరైతే స్పీడ్ ని నడపాల్సిన స్పీడ్ ని అధిగమించి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకుని, ఎవరైతే కరెక్ట్ కండిషన్స్ ఫాలో అవటం లేదో వాళ్ళ మీద చలానాలు విధించడం, కరెక్ట్ గా ప్రాపర్ గా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహించడం చేయాలి. అయితే దురదృష్టకరం ఏంటంటే ఈ రోడ్డు యాక్సిడెంట్స్ లో ఎక్కువ యువత కూడా కనిపిస్తున్నారు. అంటే వచ్చిరాని డ్రైవింగ్,
హెల్మెట్ పెట్టుకోవాలని అవగాహన లేకపోవడం, ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.